వెల్కమ్, సాదర స్వాగతం. ఎందుకు ఇలా చేస్తున్నావు అర్జున్? నీకు ఆఫీస్ దగ్గర జరిగిన సన్మానం చూశాను. నేను కూడా సన్మానం చేయాలి కదా, అందుకే చేస్తున్నాను. అర్జున్ ప్లీజ్ నన్ను ఎంబారెస్ చేయకు. ఎవరు నిన్ను ఎంబారెస్ చేస్తున్నారు? నీకు నువ్వే ఎంబారెస్ చేసుకుంటున్నావు, నీకు నువ్వే అవమానించుకుంటున్నావు. నీ సొంత ఆలోచనలే నిన్ను దెబ్బ కొడుతున్నాయి. అది చాలదా? అర్జున్ ఆల్రెడీ నేను చాలా బాధలో ఉన్నాను, నన్ను ఇంకా బాధ పెట్టుకో. నాన్నా ఏమైంది నాన్నా? ఏం లేదు భవాని, నువ్వు లోపలికి వెళ్ళు. ఏదో జరిగింది. ఆ అమ్మ మెడలో ఆ దండేంటి? ఎందుకు ఇలా? ఏం జరిగిందో చెప్పు నాన్న. అమ్మా నువ్వేనా చెప్పమ్మా, లేదంటే ఏం లేదన్నాను కదా. ఇంట్లో ఎవ్వరూ నా మాట వినరు. నువ్వు వెళ్ళమంటే వెళ్ళవు, నిన్ను వెళ్ళొద్దంటే ఆగవు. మీ ఇద్దరి బుద్ధి ఒకేలాగా ప్రవర్తిస్తోంది. నాన్న ఎందుకు అమ్మ మీద అరుస్తున్నావు? ఏం చేసింది? ఇప్పుడే పెద్ద సన్మానం పొందొచ్చింది. అయితే మెచ్చుకోవాలి కదా, నువ్వెందుకు కోప్పడుతున్నావు? అందుకేగా దండేసి దండం పెట్టింది. అర్జున్ ప్లీజ్ జస్ట్ లీవ్ ఇట్. అనుకోకుండా అలా జరిగింది. ఇంత అవమానించబడ్డం అవసరమా? నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి ఇలా అందరి ముందు పరువు తీసుకోవడం అవసరమా? ఇప్పుడు ఏమైంది అర్జున్? ఓ, నీకింకా తెలీదా? అమ్మని ఇలా చేస్తుంటే అందరూ చూస్తున్నారేంటి నాన్న? ఆది బాబాని ఏదైనా చెయ్యాలి. ఇదే వద్దంది. వాణ్ణిప్పుడు మనం ఏమీ చేయలేం. వాడి సంగతి నేను చెప్తాను. భవానీ, నువ్వు చిన్నపిల్లవి, దీనికి నీకు సంబంధం లేదు. నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. కానీ అమ్మని అలా చేస్తుంటే ఎలా ఊరుకోవాలి నాన్న? ఇప్పుడే వెళ్ళి బాబాయ్ని ఏమైనా చెయ్యాలి. శివగామి, నువ్వు అక్కడికి వెళ్ళావు. అక్కడ ఏమైందో నీకు అర్థమైంది కదా. ఆ ఎంప్లాయీస్కున్న కొంచెం ఆశ కూడా పోయింది కదా. వాళ్ళ జీవితాలకి ఇప్పుడు ఏంటి దారి? వాళ్ళని అలా ఎలా వదిలేస్తాం అర్జున్? మనం చేయబోయే కొత్త బిజినెస్ లోకి వాళ్ళని తీసుకుందాం. మనకే ఇంకా దిక్కులేదు, ఇంకా వాళ్ళకి దారి చూపిస్తావా? కానీ వాళ్ళు అంత హింసిస్తుంటే లాగిపెట్టి వాళ్ళని 4 కొట్టక అలా వచ్చేస్తే ఎలా? ఎంప్లాయీస్ మొహం చూసి ఆగానంతే. ఇంకోసారి ఇలా చేయకు శివగామి, కరెక్ట్ కాదు. ఈ విషయంలో ఇన్వాల్వ్ కాకు. ఇప్పటికే మనం కంపెనీలో చాలా మార్పులు మొదలుపెట్టాం. పాత ఎంప్లాయీస్ని తీసేశాం. పనికిరాని చెత్తనంతా తొలగిస్తున్నాం. భారీ మార్పులు చేస్తున్నాం. మనకి మంచి లాభాలు ఫస్ట్ క్వార్టర్లోనే రావాలి. మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్న కంపెనీని ఎంత సమర్థవంతంగా నడుపుతున్నామో ఆ శివగామికి తెలిసేలా చేయాలి. ఆ శివగామిని వదిలే శిశిర, నీ ఆలోచనల్లో నుంచి ఆ శివగామిని తుడిచిపెట్టే. నాకేమనిపిస్తుందంటే ఇప్పటికీ ఆ శివగామి మన జీవితాల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనిపిస్తుంది. నాకైతే అసలు ఆ పేరు తలుచుకుంటేనే చిరాకనిపిస్తుంది. నేను మాత్రం కావాలనేమైనా ఆ పేరుని నామస్మరణ చేస్తున్నానా రాజ్? తనే ప్రతి దానిలో దూరుతుంది. ఈరోజు నువ్వే చూసావు కదా ఆఫీస్లో ఎంత ఇష్యూ చేసిందో. తనేమైనా యూనియన్ లీడరా? అది జస్ట్ శివగామికి టైం పాస్ అంతే. తనకింట్లో గోళ్లు గిళ్ళుకుంటూ కూర్చోవడం తప్ప పనే ఉంది ఏమీ లేదు. మరింకేం చేస్తుంది? మన ఇంట్లో వ్యవహారాలు ఇంట్రెస్టింగ్గా లేకపోతేనే కదా పక్కింట్లోకి తొంగి చూస్తాం. ప్రస్తుతం శివగామి బతుకు అదే కదా. ఇంకొకసారి శివగామిని ఆఫీస్లో అడుగు పెట్టనివ్వకూడదు. ఆ సంగతి నేను చూసుకుంటాను. శివగామి నీ దగ్గరికి రావాలంటే నన్ను దాటుకొని రావాలి. అలాంటి పరిస్థితి క్రియేట్ చేస్తాను. సార్, మేడం అండి, ఐ సీయింగ్ దిస్ అండి. చేమైంది చారు? ఆది సార్ వైరల్ అండి. రాజ్ చూసావా
దీన్ని పోస్ట్ చేసి వైరల్ చేసి నిన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నారు. వై డూయింగ్ దిస్ అండి? షీఈ్ నాట్ గుడ్ అండి. అవును, షీఈ్ బ్యాడ్, కానీ అది ఇంకా బ్యాడ్. నాలోని నెగిటివ్ కోణం నేను ఇంకా బయటికి తీయలేదు. తీస్తే ఈ శివగామి పరిస్థితి వేరే విధంగా ఉండేది. అసలు ఈ శివగామిని ఇక్కడ దాకా రానివ్వడం మనమిచ్చిన అలుసు. అవును రాజ్, మనం వద్దనుకున్నా వచ్చి మన జీవితాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వీటన్నింటికి ఎండ్ కార్డు పడాల్సిందే. ఈవిడ మీ సిస్టర్ కదండి, మరి వై డూయింగ్ దిస్ అండి? కొవ్వు, పొగరు, తను ఏమైనా చేయగలదనే అహంకారం. ఆ పొగరు కొవ్వు ఈ రోజు అణిగింది. అవును, శివగామికి మనతో పెట్టుకుంటే నష్టం వచ్చేది శివగామికి కాదు, ఎంప్లాయీస్కి అని శివగామికి అర్థమైంది. ఇంకా ఇలాంటి విషయాల్లో తల దూర్చదు. కానీ వీడియోస్లో మీ పేరు బ్యాడింగ్ కదండి. అవని మన పనులకి అడ్డొస్తే మనం ఎంత బ్యాడ్ అనేది సమాజానికి తెలుస్తుంది కదా. మంచికి మంచి, చెడుకి చెడు అని మన గురించి తెలిస్తేనే కదా అప్పుడెవ్వడు మన జోలికి రాడు. అప్పుడే కదా మన పని ప్రశాంతంగా చేసుకోగలం. అవును, శివగామిని మనం ఇగ్నోర్ చేయడమే బెటర్. అది గుడ్ ఐడియా అండి. అవును, ఇగ్నోర్ చేద్దాం. శివగామి మనకింకా రుణపడుంది కదా. శిశిర ఆ రుణం పూర్తిగా తీరని అప్పుడు చూసుకుందాం ఏంటనేది. ఆ తరువాత శివగామికి చుక్కలు కనిపించేలా చేద్దాం. తనేదో కొత్త బిజినెస్ పెడతానని ఛాలెంజ్ చేసినట్టుంది. అది సాధ్యమయ్యే పనేనా? అంత ఈజీనా? పెడితే ఏ కూరగాయల బండో కాక హోటల్లో పెట్టుకోవాలి తప్పితే ఇంకేం పెట్టగలదు. షీఈ్ డేంజరింగ్ అండి, మీరు కొంచెం జాగ్రత్త అండి. ఎవ్వరూ భయపడాల్సింది లేదు. ఆ శివగామి డీల్ చేస్తుంది నాతో, శిశిరతో. నేను గమ్ముగా ఉన్నా శిశిర ఊరుకోదు. ఒకవేళ శిశిర మీద ఈగ వాల్తే ఆది విశ్వరూపమేంటని చూపిస్తాను. మీకు మీ వైఫ్ అంటే మంచి లైకింగ్ కదండి. ఆయ్ సూపర్ అండి. నాకు శిశిర అంటే ఒట్టి ప్రేమ కాదు, శిశిర నా ప్రాణం. తన కోసం ప్రాణాలిస్తాను. తన కోసం ప్రాణాలు తీసేస్తారా అండి? యు మీన్ కిల్లింగా అండి? నేనన్నానా తీస్తానని? ప్రాణాలు తీసినంత పని చేస్తాను, అది ఎవరైనా ఏమైనా. రాజ్, ఆ రామ్ కుమార్ శివగామికి బాగా ఫేవర్గా ఉన్నట్టుగా అనిపిస్తున్నాడు. ఉండని, పోయేదేం లేదు. వాణ్ణి మనం పనిలో ఉంచుకున్నదే మన స్ట్రాటజీలు, మనం చేసే పనులు శివగామికి తెలియనివ్వాలని. అప్పుడే కదా శివగామికి మెంటల్గా స్ట్రెస్ ఉండేది.